ఆంధ్ర భవన్ గా మారిపోతున్న గాంధీ భవన్, ఆంధ్రాకి తరలి వెళ్లిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఆంధ్రాలోనే ఆధార్ కార్డు, ఆంధ్రాలోనే రేషన్ కార్డు తీసుకొని ఆంధ్రాలోనే గాంధీ భవన్ కట్టుకొని అక్కడే సెటిల్ అయ్యే ఆలోచన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ప్రభుత్వ పదవులు ఎలాగో ఆంధ్రులకే ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. సచివాలయంలో కానీ, జలవనరుల శాఖ కానీ, ఇంకా చాలా అన్ని కీలకమైన పదవులు, తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించే కీలక పదవులు ఏవైతే ఉంటాయో అన్ని పదవులలో కూడా ఆంధ్రులనే తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎందుకంటే అది వాజిబే. ఆయనకు చంద్రబాబు మీద, ఆంధ్రుల మీద ఉన్న ప్రేమ, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు, తెలంగాణ తల్లి మీద లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవులు కూడా ఆంధ్రులకి కట్టబెడుతున్నాడు. అంటే ఈయనకు ఆంధ్ర మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవి, పాపం తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న జెండాలు మూసిర్రు, జైళ్లకు పోయిర్రు, కష్టపడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, పోరాటం చేసిర్రు, మస్తు కష్టపడ్డారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. మధ్యలో వచ్చింది కదా పాపం 30 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పాపం వాళ్ళంతా మంత్రులుగానే మిగిలిపోయారు. మధ్యలో వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను ఎందుకు పట్టించుకుంటాడు? ఇంకా దరిద్రం ఏంటంటే, ఎన్ఎస్యుఏ అధ్యక్ష పదవి ఒక ఆంధ్ర వ్యక్తికి ఇవ్వడం అనేది ప్రపంచ చరిత్రలోనే హైలైట్. అదిగా అందుకే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలంతా ఫిక్స్ అయిపోయారు, మనం తెలంగాణలో ఉంటే పదవులు వచ్చేటట్లేవు, అందుకే ఆంధ్రాకి పోదాం, ఆంధ్ర ఆధార్ కార్డు తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లోనే ఉందాం. అప్పుడు రేవంత్ రెడ్డి గుర్తిస్తాడు. ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఎక్కువ కదా తెలంగాణ కంటే. అప్పుడు గుర్తించి అక్కడి నుంచి తీసుకొచ్చి పదవులు ఇస్తాడు అన్నట్టు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలంతా మూట ముల్లే సర్దుకొని కట్టుకొని పోయి ఆంధ్రప్రదేశ్కి తరలిపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఆధార్ కార్డు తీసుకోగానే సరిపోదు, ఆ వచ్చేటప్పుడు చంద్రబాబుతో ఒక సంతకం పెట్టించుకొస్తేనే ఇక్కడ పదవులు ఇస్తారు అన్నట్టు. ఎవరు? రేవంత్ రెడ్డి.